జై గురుదత్త, జై కాళీ. ఈరోజు కాళాష్టమి సందర్భంగా కాలభైరవునికి ఇష్టమైన రోజుగా, మరి కాలానికి అతీతమైన శక్తి కలిగినటువంటి కాళికామాత అనుగ్రహం కొరకు లోకకళ్యాణార్థమై తులసి దళాలతోటి అమ్మవారికి హవనం చేయడం జరిగింది. మరి యొక్క ఓంకాళి, శ్రీకాళి, మహాకాళి, శ్రీకాళీమాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి అద్భుతంగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. మరి మహంకాళి, కామాఖ్య, కామేశ్వరి, దశమహావిద్యల దేవతలు అందరి యొక్క శక్తి అనుగ్రహం వలన తప్పకుండా అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ, ఎంతోమంది భక్తులు, శిష్యులు, భగవద్బంధువులందరూ కూడా అడుగుతున్నారు. మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి తులసి దళాలతోటి, తులసి అమ్మవారి స్వరూపము, తులసి దళాలు పరమాత్మ శ్రీకృష్ణుని కూడా ఎంత ప్రీతి అనేది కూడా గమనించాలి. అలాంటి ఒక పవిత్రమైనటువంటి పత్రములతోటి మనం ఈరోజు అమ్మవారిని ఆరాధించడం చేయడం జరిగింది. అమ్మవారి యొక్క సంకల్పం అనుసారమే జరిగింది. అందరూ కూడా మరి మీరు భక్తితోటి ఒకసారి శ్రీకాళి, జై కాళి, జై జై కాళి అని ఎవరైతే మనసులో తలుచుకుంటారో, ఈ రోజున జై కాలభైరవ అని అంటారో వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది అని చెప్పి చెప్పవచ్చును. మరి ఈ యొక్క కాలానికి శక్తి ఇచ్చేటువంటి దేవతనే, కాల రూపమే, కాలానికి అతీతమైన శక్తే ఈ యొక్క కాళిక. మన కాళికాదేవి అమ్మవారి యొక్క 10 రూపాలలో మొదటి రూపము. ఎంతో శక్తివంతమైనటువంటి దేవత, చల్లని తల్లి, చూడడానికి ఉగ్రరూపంగా ఉన్నప్పటికీ ఆ ఉగ్రము శత్రువుల కొరకు, రాక్షసుల కొరకు, చెడు వ్యక్తుల కోసము, చెడు శక్తుల కోసం అని చెప్పి గమనించి మరి మనము అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది అనేటువంటి యొక్క ఆలోచనను మనం తప్పకుండా ఇక్కడ గ్రహించవలను. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంకల్ప మాత్రేనా, దర్శన మాత్రేనా, స్పర్శన మాత్రేనా కలుగుతుంది. కామాఖ్యలో వెలిసినటువంటి శ్రీ కాళిక యోనిపీఠముల ద్వారా ఎంతోమందికి శక్తినిస్తున్నటువంటి మూల కారణమైనటువంటి దేవత అనుగ్రహం మనకు కలగాలని చెప్పి అమ్మవారి పాదాలను పట్టి ప్రార్థిస్తూ, అందరూ కూడా శ్రీకాళి, జై కాళి, జై జై కాళి అని చెప్పి స్మరించవలసిందిగా తెలియజేస్తూ, మన దత్తశక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ నుండి ఇక నుంచి ప్రతిరోజు నిత్యం అగ్నిహోత్రాన్ని చేయాలి అనేటువంటి ఒక లోక కళ్యాణార్థమై సంకల్పించడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించి వారి వారి సంతోషాన్ని, భక్తిని కూడా ప్రదర్శింపవలసిందిగా తెలియజేస్తూ, ఆ మహంకాళి శక్తి స్వరూపిణి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితః నమస్తస్యే 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 నమో నమః అనేటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.